ఓకే ఫ్రెండ్స్, మనమైతే కోరంగి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అయినా చిన్న చిన్న థింగ్స్ ప్యాక్ చేసుకున్నాను. అక్కడ మనకైతే ఆధార్ కార్డు అయితే మ్యాండేటరీ, ఆధార్ కార్డు అయితే పెట్టుకున్నాను. మనం ముందైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది సించనాడ బ్రిడ్జ్ అనమాట. ఇది ఏంటంటే అది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండింటిని కలుపుతూ దీని మీద బ్రిడ్జ్ అయితే, ఈ గోదావరి నది మీద అయితే బ్రిడ్జ్ అయితే కట్టడం అయితే జరిగింది. ఇది బాలయోగి గారు కట్టారంటారు, నాకైతే అంత పూర్తిగా తెలియదు. ఈ సించనాడ అనమాట. నేనైతే ఇక్కడ పెరిగాను అనమాట. దీన్ని సించనాడ వాళ్ళేమో సించనాడ బ్రిడ్జ్ అని పిలుచుకుంటారు, దిండి వాళ్ళు అయితే దిండి బ్రిడ్జ్ అని ఇలా పిలుస్తారన్నమాట. ఫైనల్గా మనమైతే కోరంగి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నారు పర్ హెడ్ వచ్చేసి. కెమెరాకి అయితే 500 రూపీస్ తీసుకున్నారు. చాలా ఎక్కువ కదా, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా లేట్ ఎందుకు, మరి పదండి మొత్తం కోరంగి అందాలన్నీ చూపిస్తా. ఇదైతే మనం ఎంట్రీలో ఇలా అయితే ఉంటుంది అనమాట. లోనికి వెళ్ళగానే ఇదంతా అడవులు అనమాట, ఒకప్పటి అడవులు ఇవైతే. ఇదంతా ఫారెస్ట్ అనమాట. ఇక్కడ పక్కన అయితే నది ఉండదు కదా, నదిలో నుంచి వచ్చే వాటర్ వల్ల ఈ మొక్కలు అవి అయితే పెరిగితే. నేనైతే మనం ఈ ఫారెస్ట్ గురించి కొంత చెప్తాను మీకు. అయితే ఇదైతే మామూలుగా ఇది ఎక్కడ ఉందంటే యానం ఉంటుంది కదా, యానం నుంచి కాకినాడ హైవేలో ఉంటుంది కదా, దాంట్లో ఆ దారికి వెళ్ళి రూట్లో ఉందన్నమాట. ఇది అయితే మన వాళ్ళు యానం వెళ్ళి టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, లేదంటే కాకినాడ వెళ్ళేటోళ్ళు అయినా చూడొచ్చు. ఇక్కడ యానంది చూసి ఇది కూడా చూస్తే బాగుంటుంది. ఇక్కడైతే చాలా రకాల బర్డ్స్, మళ్ళీనేమో యానిమల్స్, అవన్నీ చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడైతే యానిమల్స్ అయితే అంత కనిపించవు, కానీ బర్డ్స్ అయితే కనిపిస్తాయి మనకైతే. మనం దీనికి సందర్శించడానికి వెళ్తే కనుక ఇక్కడ ఎలా ఉంటుందంటే, చూడడానికి వాటర్ కానీ ఏదైనా సరే గ్రీనరీలో ఉంటుంది మొత్తం అంతా. గ్రీనరీలో ఉండి అక్కడ ఎలా ఉంటుందంటే, మనకి ఇక్కడ కొంగలు అవి ఉంటాయి కదా, ఇక్కడ చేపల కోసం వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట కొంగలు అయితే. ఈ చెక్కతో కట్టుబడినవి ఉన్నాయి కదా, ఇవైతే ఈ రైల్స్, వుడెన్ రైల్స్. వీటి మీద నడిస్తే మాత్రం మంచి ఫీల్ ఉంటుంది, మంచి అనుభూతి అయితే లభిస్తుంది మనకైతే. మనమైతే ఇక్కడికి వచ్చిందాక ఇదంతా వాచ్ టవర్ అని పిలుస్తారు. దీన్ని అయితే చూడగానే మనకి దట్టంగానే విస్తరించిన మాడడవులు అంటారు, వీటిని చూడొచ్చు. ఈ అడవుల్లో నేల మీద నడడం చాలా కష్టం అనమాట. సో అందుకోసమని వీళ్ళు ఏం చేశారంటే, అంటే నేల మీద బురద అది ఉంటుంది కదా, ఆ బురద మీద మళ్ళీనేమో అది నడవడం కష్టం కదా, మొక్కలు వేర్లు అవన్నీ పట్టేసి ఉంటాయి అనమాట ఇక్కడైతే. సో దాని మీద మనం అయితే నడవడం చాలా కష్టం కాబట్టి, సో వీళ్ళు అదైతే మనకి వంతెన అయితే కట్టడం జరిగింది. దానిపైన మాత్రం నడుస్తుంటే మాత్రం మంచి ఫీల్ ఉంటుంది అదైతే. ఫైనల్గా అయితే మన బోట్ కోసం మనమైతే సిద్ధపడుతున్నాం. మనకైతే ఇక్కడైతే నాకే కదా, ఇక్కడ ఎవరికైనా వేసుకుంటూ రాదే అనిపించింది నాకైతే. ఇదైతే జాకెట్ అయితే వేసుకోవడం, దాన్ని ఏమంటారు, జాకెట్ అంటారు, లేకపోతే లైఫ్ గార్డ్దా, అదైతే వేసుకుంటూ నాకైతే రాలేదు. అందరూ ఏదో వైపు పెట్టేస్తే సరిపోద్ది కదా అనుకున్నారు, కానీ సరే మనమైతే ఏదో ప్రయత్నం అయితే చేసాం. ఫైనల్గా అయితే మనకైతే బోట్ అయితే స్టార్ట్ అయిపోతే మన డ్రైవర్ గారు కొంచెం వాటర్ తీసుకుని స్టార్ట్ అయితే చేశారు. ఇంకా మనం చూద్దాం, మనం మొత్తం వ్యూ ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను. నాకైతే మంచి చాలా మంచిగా అనిపించింది. మనము దీన్ని ఇప్పుడు మనం ఈ వాటర్కి అయితే బోటింగ్లో అయితే ఇది సందర్శించడానికి అయితే వెళ్తున్నాం కదా. ఇటు ఏంటంటే మనకి చుట్టూరు చూడండి, మనకి చుట్టూరు అయితే చాలా వాటర్ అయితే గ్రీన్ కలర్లో ఉంది. మనకి చుట్టూరు మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా, చాలా గ్రీనరీగా ఉన్నాయి. ఇటువైపు మొత్తం కొబ్బరి చెట్లు ఏంటి, రొయ్యల చెరువులు అవి కూడా ఉంటాయి మనకి కనిపిస్తుంది. వీటి మీద అవి ఉంటాయి అన్నమాట. అవి అయితే అక్కడ ఇప్పుడు ఇక్కడ వీళ్ళైతే మనకి పడవ అయితే పడుతున్నారు కదా. మనం ఇప్పుడు మన పక్క నుంచి పడవ అయితే వెళ్ళింది కదా, ఆ పడవ వెళ్తున్న ఏరియాలో మనం అయితే ఇప్పుడైతే మనం కాకినాడ పోర్ట్ వైపు అయితే వెళ్తాం అనమాట. సో ఆ పోర్ట్ వైపు వెళ్ళి టైంలో అక్కడ ఇక్కడ ఇలా చేపలు అవి పడుతున్నారు కదా, సో కొంగలన్నీ అక్కడ వాటిని ఫిషింగ్ చేయడం అవన్నీ కనిపిస్తాయి అనమాట. కొంగలన్నీ గుంపులుగా ఉండి ఫిషింగ్ చేయడం కనిపిస్తుంది అనమాట.
ఇక్కడైతే ఎన్నో మీటర్స్ ఉంటుందని చెప్పారు. మరి 10 మీటర్స్ అన్నాడు. మరి అది నిజమా కాదా అని తెలియదు కానీ 10 మీటర్స్ అన్నాడు మనోడు. 10 మీటర్స్ అన్నాడా లేకపోతే ఇంకా ఏం చెప్దాం అనుకున్నా అంటే తెలియదు కానీ మన డ్రైవర్ అయితే అడిగడం ఇది జరిగింది. ఎన్ని మీటర్స్ ఉంటాయి అనేసి అంటే 10 మీటర్స్ ఉంటుంది అనేసి అన్నాడు. అది నిజమో కాదో తెలియదు కానీ సో ముసళ్ళు ఏమైనా ఉంటాయా అని అడిగాం. మేమైతే ముందైతే భయపడ్డామన్నట్టు. ముసళ్ళు ఏమైనా ఉన్నాయా అంటే ఏముండవని చెప్పాడు. ఫైనల్గా అయితే మనం చూడాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. చెప్పాను కదా పోర్ట్ ఏరియా ఉంటుందని చెప్పేసి అదే అనమాట. ఇంకా దాని నుంచి మనం ఇంకైతే రిటర్న్ అయితే అయిపోతున్నాం. వెనక్కి అయితే మళ్ళీ అక్కడ పోర్ట్ దగ్గర తీసుకెళ్ళాం. కాకపోతే అక్కడ గోదావరి సముద్రం కలిస్తే చూడండి ఆ ఏరియా దాకా తీసుకెళ్ళి మళ్ళీ తిప్పి వచ్చేస్తాడు అనమాట. నాకైతే వ్యూ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు చాలా గ్రీనరీగా అటువైపు అయితే తీసుకెళ్ళట్లేదు. అక్కడ ఒక ఆర్చ్ కూడా ఉంది. ఆర్చ్ వైపు అయితే తీసుకెళ్ళదు కానీ తీసుకెళ్తే బాగుండు అనిపించింది నాకైతే. మన ట్రిప్ అయితే ఇంకా ఎండింగ్ అయితే వచ్చేసింది. మన కోసం మనల్ని అయితే డ్రాప్ చేసేస్తారు. మన ట్రిప్ అయితే అయిపోయింది. మీరు కూడా అయితే విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మంచి అనుభూతి కలుగుతుంది అన్నమాట. అటువైపు అయితే ఆర్చ్ కానీ అటువైపు అయితే తీసుకెళ్ళదు మమ్మల్ని అయితే. జస్ట్ నార్మల్గానే అలా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు కానీ ఆర్చ్ వైపు అయితే మమ్మల్ని అయితే తీసుకెళ్ళలేదు. అటువైపు ఏముందన్నది తెలియదు మనకైతే. ఇది ఆంధ్రప్రదేశ్లోని అతి ముఖ్యమైన బోర్డింగ్ ప్రదేశాలు అన్నమాట. ఇదైతేనే ఇది వన్ ఆఫ్ ద బోర్డింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. దీంట్లో దాదాపుగా 200 పైగా అనమాట, 200కు పైగా వేరే వేరే అంతరించిపోతున్న రకరకాల పక్షుల ఏమంటారు జాతులు. ఆ జాతులు ఉంటాయి అన్నమాట. అదే 200 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. అవి అంతరించిపోయేవి అనమాట. అవి చాలా అంతరించిపోయి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ మాత్రం ఈ వుడెన్ రల్స్ మీద మాత్రం నడుస్తుంటే మాత్రం మంచి ఫీల్ ఉంటుంది. అసలు మామూలు అనుభూతి కాదనమాట. అసలు ఇక్కడ చాలా మూవీస్ అవి తీస్తారని చెప్తారు కదా, అలాగనమాట. ఇక్కడైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడైతే నడుస్తుంటూ వెళ్తుంటే మాత్రం కింద నుంచి అయితే వాటర్ ఉంటుంది. మామూలు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వాటర్ లేదు, కాకపోతే నార్మల్ టైంలో అయితే ఫుల్ వాటర్ ఉంటుంది ఇక్కడైతే. చూసారు కదా, ఇప్పుడైతే ఏం వాటర్ అయితే లేదు. సో మామూలుగా అయితే ఫుల్ వాటర్ ఉంటుంది ఇక్కడైతే. ఏదో కొంచెం టైపాస్కి చిన్న విన్యాసాలు, స్ట్రైక్లు వేయద్దు.
ఇక్కడైతే మనకి వాటర్ లేకపోవడం వల్ల మనకైతే చెట్లన్నీ కింద ఎండిపోవడం, అసలు వాటర్ కనిపించట్లేదు. మామూలుగా అయితే ఇక్కడైతే వాటర్ ఉంటుంది. వాటర్ ఉన్నప్పుడు పిక్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు పిక్ అయితే నేను ఇక్కడైతే పెట్టడం అయితే జరుగుతుంది. చూడండి, అదైతే వాటర్ ఉన్నప్పుడు చెట్లు అయితే ఎలా ఉంటాయి అనేది వాటర్తో ఉండి మొత్తం. ఇక్కడ మనం వాటి మీద నడిచి వెళ్తే మంచి ఫీల్ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా జీవాలు అంతరించిపోయినాయి. ఈ దారిలో చూసారా ఈ చెట్లు అవన్నీ ఇటు పడిపోయి ఉన్నాయి. మనం అయితే అక్కడికి వెళ్ళి ఫోటో అయితే మీకు చూపిద్దాను, కానీ ఇక్కడైతే మనకి దొరకట్లేదు, అవకాశం లేకుండా పోయింది. ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు కేవలం ఇది వాటర్ ఉంటుంది కదా, వాటర్లు మాత్రమే పెరుగుతాయి అనమాట. చూసారు కదా అక్కడ పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయి. చాలా జాగ్రత్త అనమాట. వెళ్ళి దిగి ఫోటోలు ఏమైనా తీసుకున్నారు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అయితే చాలా పెద్ద పెద్ద ముసళ్ళు మింగిని అనుకో. నేను ఇందాకే మూవీ చూశాను, ఏ మూవీ అది, క్రొకడైల్ ఐలాండ్ ఇందాక మూవీ చూసాను. ఆ మూవీలో మాత్రం చాలా పెద్ద ముసలు ఉంది కదా, సేమ్ అదే సైజులో ఉంది ఇది కూడా. అయితే అడవిలో నీళ్ళైతే లేక ఇవైతే ఎండిపోతున్నాయి. మీకోసం టైం ల్యాప్స్లో అయితే వీడియో అయితే పెట్టడం జరిగింది, చూడండి. ఇక్కడైతే ఫోటో తీసుకుంటే మాత్రం భలే ఉంటుంది. ఇక్కడ ఆగి ఫోటో తీసుకుంటే ఇక్కడైతే కోరంగి నేచర్ షాప్ అనే సూట్ అయితే ఉంది. ఇక్కడైతే మనకి మామూలుగా నర్సరీ అయితే గార్డెన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే ఒక బోర్డు కూడా ఉంది, ఐ లవ్ ఫిషింగ్ క్యాట్ అని. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అది మామూలుగా నర్సరీలో ఉండేవి ఉన్నాయి, కాకపోతే మనం కూడా ఏమైనా సరదాగా తీసుకెళ్ళొచ్చు అనుకుంటే తీసుకెళ్ళొచ్చు, ఏదైనా మొక్క ఏదో గుర్తు కింద. వెదిరికర్లు అంటే ఏంటి? ఉంటుంది కదా, సేమ్ అదే టైప్లో మనకి ఇక్కడైతే బోట్స్ అయితే ఉన్నాయి. నేను చూడగానే మనకి చాలా బాగా నచ్చుతాయి మనకి బోట్స్ అంటే. సో వాటితో కొంచెం చిన్న క్లిక్ చేసా.房间是一款新拉上了出租窗帘，点燃香烟，躺看着四周墙面，双手无力地脱落在了窗沿，想闭上双眼，就能进入场面，早就已经厌倦，还是不可能自己有很多梦，但好像只是妄言。很多 in my dream， 一心一长长的记忆，把酒拼命的喝，写给心灵的歌，四处流荡，仿佛被生活遗弃，听来谎言欺骗，虚拟背意，在你面前展现的惊人演技，原来每个人都可爱人民币。అలా ఇంకైతే మనం టూర్ని అయితే ముగించాలి. మనం అయితే బయటకు వచ్చేసాం. బయటికి రాగానే ఇక్కడైతే ప్లేయింగ్ ఏరియా ఉంది చిన్నపిల్లలకి, అటు ఇటు మనం చిన్నపిల్లలతోటి గేమ్స్ అయితే ఆడించుకుంటాం కోసం. సో ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.